నందమూరి నారా కుటుంబాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒంటరయ్యారా? జూనియర్ ను బాలయ్య ఫ్యామిలీ పూర్తిగా దూరం పెట్టేసిందా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మీద నందమూరి ఫ్యామిలీ వివక్ష చూపిస్తోందని మరోసారి బహిర్గతమైంది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి నారా కుటుంబాల పేరుతో దినపత్రికల్లో ఫస్ట్ పేజీ యాడ్ ఇచ్చారు. అయితే ఆ ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు కనిపించలేదు. నందమూరి నారా ఫ్యామిలీలోని అందరి పేర్లు ఉండి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు లేకపోవడం చర్చగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లను కావాలనే దూరం పెట్టారని టాక్ వస్తోంది. ఈ ఘటనతో నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ ఒంటరయ్యారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్రం పద్మభూషణ్ ప్రకటించింది. దీనిపైన పెద్ద ఎత్తున నందమూరి కుటుంబంతో పాటుగా నందమూరి అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా ఈ రోజు నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్తూ నందమూరి ఫ్యామిలీతో పాటు నారా ఫ్యామిలీ పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ప్రకటించింది. అదేవిధంగా పేపర్ ప్రకటన ఇచ్చింది. దీంట్లో ఇప్పుడు ఈ ప్రకటన కొంత రాజకీయ వర్గాల్లో కావచ్చు, సినీ పరిశ్రమలో కావచ్చు ఒక ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే అందులో చూసిన పేర్లలో ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్ కావచ్చు, ఆ ఇద్దరి పేర్లు మిస్ అయ్యాయి. పూర్తిగా నందమూరి వంశంకు సంబంధించి అందరి పేర్లు ఉన్నాయి. అదేవిధంగా నారాకు సంబంధించి అంటే చంద్రబాబు కుటుంబంకు సంబంధించి అందరి సభ్యుల పేర్లు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ పేర్లు ఇద్దరివి మాత్రమే లేకపోవడంతో పెద్ద ఎత్తున సినీ పరిశ్రమలో చర్చ జరుగుతా ఉంది. అంటే ఇప్పుడు మొత్తానికైతే గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతా ఉంది. నందమూరి కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబానికి కొంత జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ ఉంది అని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. గత కొద్ది పలు సందర్భాల్లో ఇది కొంత దానికి ఊతమిచ్చేలా కొన్ని చర్యలు మన అక్కడ సందర్భాలు కనిపించాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు పేపర్ ప్రకటనలో కూడా అంటే రెండు కుటుంబాలు, ఇటు నందమూరి కుటుంబం కావచ్చు, అదేవిధంగా నారా కుటుంబం ఇచ్చిన యాడ్ లో ఈ పేరు లేకపోవడంతో ఒక స్పష్టత ఇచ్చినట్టుగా, అంటే నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అదేవిధంగా కళ్యాణ్ రామ్ కు చోటు లేదు అన్నట్టుగా సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా ఈ రోజు చూసుకున్న యాడ్ లో నందమూరికి సంబంధించి అదేవిధంగా నారా కుటుంబ సభ్యులు మొదటగా నారా చంద్రబాబు నాయుడు, అతని సతీమణి భువనేశ్వరి, ప్రస్తుతం ఏపీకి సీఎం గారు చంద్రబాబు, అతని మిసెస్ భువనేశ్వరి, దాంతో పాటుగా నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశు ఒక పేరు రాగా తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవితో పాటు తర్వాత మోక్షజ్ఞ, బాలకృష్ణ తనయుడు, ఇలా పేర్లు ఇచ్చుకుంటూ పోయారు. తర్వాత అల్లుళ్ళు, బాలకృష్ణ సంబంధించిన అల్లుళ్ళు భరత్, తేజస్విని, ఆర్యవీర్ వాళ్ళ పేర్లు ఇచ్చారు. తర్వాత నందమూరికి సంబంధించిన అందరి పేర్లు కూడా ఇంక్లూడ్ చేశారు. చివరాఖరికి చూస్తే ఆ దగ్గుబాటి పురంధరేశ్వరి, వెంకటేశ్వరరావు అందరి పేర్లు ఇంక్లూడ్ చేశారు. కానీ వీటిలో ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు లేకపోవడం, అదేవిధంగా కళ్యాణ్ రామ్ పేరు లేకపోవడంతో కొంత ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, కళ్యాణ్ రామ్ అభిమానులు కొంత తీవ్ర అసహనం, అదేవిధంగా అసంతృప్తి వెళ్లిబుస్తున్నారు. ఎందుకంటే తమ నాయకుడు, తమ హీరో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశంగానే చూస్తున్నాము. అలాంటి నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ ను పక్కకు పెట్టడం ఎంతవరకు సమంజసము అని చెప్పేసి కొంత వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కొంత ఒకంత ఆగ్రహం కావచ్చు, అదేవిధంగా అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం దాంట్లో నందమూరి వంశంలో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు నేషనల్ వైడ్ గా అంటే పాన్ ఇండియా హీరోగా కూడా చలామణి అవుతున్నాడు. అలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ పేరును నందమూరి వంశంలో పక్కన పెట్టడం అనేది ఇది సమంజసం కాదు, ఎంతవరకు ఇది కరెక్ట్ అయిన విధానం అని చెప్పేసి కొంత జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి కొంత పెద్ద సోషల్ మీడియాలో కొంత ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. అదే సందర్భంలో ఈ మొత్తం ఎపిసోడ్ కి కూడా కొంత రాజకీయ కారణాలు అని చెప్పేసి పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అంటే సంవత్సర కాలంగా ఎన్నికల ముందు నుంచి కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంటే ఎప్పుడైతే మొన్న కూటమి ఆధ్వర్యంలో ఎన్నికలకు ప్రచారానికి వెళ్లారు, ఈ కూటమి ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. అసలు అంటే టీడీపీ తరఫున యాక్టివ్ గా కూడా లేడు, టీడీపీ తరఫున సభ్యత్వం కూడా తీసుకోలేదు. కొంత పార్టీ అంటే రాజకీయ కారణంతోనే ఇలాంటి చర్యలకు అవకాశం ఉంటుందని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. రాజకీయ కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ ను ఈ యొక్క పేరులో అంటే ఇక్కడ ఎక్కడ కూడా నందమూరి వంశంగా పరిగణించడం లేదని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు నుంచి మొదలైన ఈ యొక్క వివాదము మొత్తంగా నందమూరి వంశం అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ క్రమక్రమంగా పెరుగుతూ పోతుంది. అయితే ఇటీవల కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్
బాలకృష్ణకు పద్మవిభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ సందర్భంలో మళ్ళా ఈ రెండు కుటుంబాలు ఒక్కటవుతున్నాయా, నందమూరి వంశం అంతా ఒక్కటవుతుందా అని చెప్పేసి చర్చ జరిగింది. ఇటు నందమూరి ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు కావచ్చు, అదే విధంగా బాలకృష్ణ అభిమానులు కావచ్చు, కొంత ఒకంత దీనిపైన సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ తిరిగి మొత్తం నందమూరి వంశం ఒక్కటవుతుందని చెప్పేసి అంతా భావించారు. అదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ కు బాలకృష్ణ కూడా రిప్లై ఇచ్చాడు, థ్యాంక్ యూ అబ్బాయి అని చెప్పేసి. సో నందమూరి వంశం అంతా కలిసిపోతుంది అనుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా ఈ రోజు చూసిన యాడ్ మళ్ళా కొంత సంచలనంగా మారింది. అదే విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ ను మరోసారి బహిర్గతం చేసిందని చెప్పి ఒక చర్చ జరుగుతా ఉంది. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒంటరి అయ్యాడు, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నందమూరి వంశంలో ఒంటరి అయ్యాడు అని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా నందమూరికి సంబంధించిన మేజర్ ఈవెంట్లు ఏదైనా కార్యక్రమాలు జరిగితే, అంటే వివాహ కావచ్చు, విందు ఏదైనా కార్యక్రమాలు శుభకార్యాలు జరిగిన ఇలాంటి కార్యక్రమాలను కొద్దిగా కళ్యాణ్ రామ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సందర్భంలో ఇది కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా నందమూరికి సంబంధించిన ఫ్యామిలీలో పేర్లు, అంటే యాడ్ మొత్తంగా ప్రకటనలో నందమూరి వంశం సంబంధించిన పేర్లలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేరు లేకపోవడం మాత్రం ఒకంత రాజకీయ వర్గాల్లో అదేవిధంగా సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అయితే ఈ అన్నిటికీ మూలము ఈ యొక్క విభేదాలకు, అదేవిధంగా నందమూరి కుటుంబంలో ఈ గ్యాప్ రావడానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ కు బాలకృష్ణకు సంబంధించి నందమూరి వంశానికి గ్యాప్ రావడానికి మాత్రం ఎందుకంటే ముఖ్యంగా ఇది రాజకీయ కారణంతో కూడుకుంది, సినీ పర్సన్ సంబంధించింది కాదు. రాజకీయ కారణాలతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి చర్చ జరుగుతా ఉంది వైశాలి. అయితే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రాగానే ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు కదా, కానీ మరి ఇలా ఎందుకు చేసుంటారు? జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసినప్పుడు అక్కడి నుంచి బాలకృష్ణ కూడా అదే ప్రతిస్పందించాడు. తనయునికి అంటే జూనియర్ ఎన్టీఆర్ కు రీట్వీట్ చేస్తూ థ్యాంక్ యూ అబ్బాయి అని చెప్పేసి చెప్పారు. సో ఇట్లా ఒక దానికి ట్వీట్ కు రీట్వీట్ చేశాడు బాలకృష్ణ. సో ఆ ఎపిసోడ్ ముగిసింది. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే మొత్తంగా కేవలం గతంలో ఉన్నటువంటి గ్యాప్ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఆ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కావచ్చు, వివాదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, ఇంకా పూర్తిగా సమస్య పోలేదని చెప్పి మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది అయితే ప్రస్తుతం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ దీనిపైన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఒకంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే మా హీరో నందమూరి వంశానికి చెందినవాడే, నందమూరి నటుడే అయినా తమ హీరోను అక్కడ మొత్తంగా కూడా పద్మవిభూషణ్ సంబంధించి బాలకృష్ణ వచ్చిన నందమూరి వంశం పేరులో తమ హీరో పేరు లేకపోవడం మాత్రం తాము తీవ్రంగా భావిస్తున్నాము అని చెప్పేసి కొంత జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్తూ వస్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.